నమస్తే ఫ్రెండ్స్. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర రోజు రోజుకి ఈ మూవీ మీద అంచనాలు ఇండస్ట్రీలో ఆడియన్స్లో ఒక రేంజ్లో క్రియేట్ అవుతూనే ఉన్నాయి. అప్కమింగ్ రాబోయే మూవీస్ పైన ఓర్ మ్యాక్స్ అనే సంస్థ ప్రతి నెల ఒక సర్వే నిర్వహిస్తుంది. ఏ మూవీకి ఆడియన్స్లో ఎంత బజ్ ఉంది, ఏ మూవీ కోసం ఆడియన్స్ ఈగర్గా వెయిటింగ్ చేస్తున్నారు, ఏ మూవీ రాబోయే సినిమాను మొదటి రోజే చూడాలనుకుంటున్నారని ఒక సర్వే చేస్తుంది. ఇండియా లెవెల్లో దేవర పుష్ప 2 నెంబర్ 1 నెంబర్ 2 స్థానంలో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఫిలిం పరంగా నెంబర్ 1 స్థానంలో దేవర మూవీ ఉంది. ఈ మూవీ చుట్టమల్లె సాంగ్ వచ్చిన తర్వాత, దేవర అప్డేట్ వస్తున్న తర్వాత నెక్స్ట్ రేంజ్ బజ్ అయితే క్రియేట్ అయింది. నెంబర్ 1 స్థానం ఆడియన్స్ దేవర మూవీ మీద అలాంటి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అందుకే సర్వేలో నెంబర్ 1 మోస్ట్ అవైటెడ్ ఫిలింగా దేవర నిలిచింది. నెంబర్ 2 స్థానంలో పుష్ప 2 ఉంది. నెంబర్ 3 స్థానంలో పవన్ కళ్యాణ్ రాబోయే ఓజీ మూవీ, దాని మీద కూడా మంచి బజ్ ఉంది కాబట్టి నెంబర్ 3 స్థానంలో ఉంది. మోస్ట్ అవైటెడ్ ఫిలింగా టాప్ 3లో ఉంది. ఇంకా మోస్ట్ అవైటెడ్ అప్కమింగ్ ఫిలింగా ప్రభాస్ స్పిరిట్ ఉంది. మూవీ కూడా ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదు. రిలీజ్ టైంకు దీని లెక్క వేరే ఉంటుంది. ఇంకా జై హనుమాన్ మూవీకి సీక్వెల్ ప్రశాంత్ వర్మ ఫిలిం, ఈ మూవీ మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అందుకే మోస్ట్ అవైటెడ్ ఫిలింలో టాప్ 5లో ఉంది హనుమాన్ మూవీ. గేమ్ చేంజర్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ కనీసం టాప్ 5లో కూడా ఈ మూవీని ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపుతలేరు. మోస్ట్ అవైటెడ్ ఫిలింలో టాప్ 5లో కూడా లేదు. RRR మూవీ తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ లైన్ వేసుకొని గ్లోబల్ మొత్తం తిరుగుతున్నాడు. కానీ ఫిలిం మీద అయితే భారీ అంచనాలు అయితే లేవు. పబ్లిక్లో కూడా ఆడియన్స్లో కూడా గేమ్ చేంజర్ మీద మంచి బజ్ అయితే క్రియేట్ కాలేదు. ఇప్పటి వరకు అయితే వచ్చిన మొదటి సాంగ్ కూడా జస్ట్ సో అనిపించింది. కానీ ఈ మూవీ ఎందుకేమో ఇండియన్ 2 ఎప్పుడైతే డిజాస్టర్ అయిందో అటు డైరెక్టర్ మీద కానీ కంటెంట్ మీద కానీ పెద్దగా ఆడియన్స్లో మాత్రం బజ్ క్రియేట్ చేయలేకపోతుంది గేమ్ చేంజర్. ఇంకా రిలీజ్ టైంకి ఎలా ఉంటుందో కానీ ప్రజెంట్ అయితే మోస్ట్ అవైటెడ్ ఫిలిం రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇండియా వైడ్గా కానీ దేవర మూవీ ప్రథమ స్థానంలో నిలిచింది. నెంబర్ 2 పుష్ప 2వ స్థానంలో నిలిచింది. ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న దేవర 3rd సాంగ్, అసలైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ఆయుధ పూజ సాంగ్ ఈ మంత్ ఎండింగ్ లేకపోతే ఈ మంత్ 26th ఏదో ఒక రోజు రాబోతుంది. ఈ మంత్లోనే నాకు తెలిసి ఈ సాంగ్ వచ్చిన తర్వాత దేవర మీద ఒక్కసారి హైప్ రాకెట్లా దూసుకపోతుంది. 100% ఇది పక్క. జస్ట్ మెలోడీ సాంగ్కి ఇలాంటి హైప్ క్రియేట్ చేసిన తర్వాత అసలైన ఎన్టీఆర్ డాన్స్ పర్ఫార్మెన్స్, అసలైన ఎన్టీఆర్ రుద్ర తాండవం చూసిన తర్వాత సినిమా మీద ఏ రేంజ్ అంచనాలు ఉంటావో. థ్యాంక్ యూ సో మచ్. దేవర మోస్ట్ అవైటెడ్ ఇండియన్ ఫిలిం ప్రథమ స్థానం. థ్యాంక్ యూ సో మచ్.